ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని ప్రకృతి వ్యవసాయం జిల్లాధికారి వై నోకరాజు పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో అనుసంధానం పేరిట సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ హెడ్ డాక్టర్ పి భవానీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు మాట్లాడుతూ ఆహార పదార్థాలు కలుషితమవడం వలన ఎందరో చనిపోతున్నారని, దీనిని అధిగమించేందుకు పెద్ద ఎత్తున సేంద్రియ సాగు వినియోగంలోకి రావాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్లో విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పట్టణానికి చెందిన పలు కళాశాలల విద్యార్థులు కూడా సైన్స్ దినోత్సవంలో పాలు పంచుకున్నారు. As already principal pointed out, so water is also one of the water in water also if the contamination takes place, hazardous problems will be there. Very recently, in our college also, professor in ECE, he expired due to cancer. He was so cautious. Whenever he went to hostel or whenever he went to canteen, he did not take even a tea. Still, he expired due to cancer. So this cancer is occurring because of the chemicals that we are using. So today, I am not saying it will stop completely. Actually, this was discovered some 40-50 years back. Chemical fertilizers were discovered. The reason is they want to increase the production. So because of that reason, they introduced these chemicals. But now the entire scenario has changed. As the principal already pointed out, our survival rate may be increasing. Who has invented and discovered the Raman effect. With that, the discovery and what we are enjoying the fruits of the discovery, here we have been celebrating this National Science Day. On this Science Day, we have to remind that how science can change the understanding of the world. Science is nothing but not only learning the subjects in the classroom. It is nothing but the questioning, observation, experimenting and innovation. So I am very happy to see our first year students. They have participated in model presentations, paper presentations, that means PPT presentations, and also the poster presentations. So around 77 participants from our chemical fertilizers start అయ్యి ఈ రోజు మన ఇండియన్ అగ్రికల్చర్ లో చూస్తే సుమారుగా 140 మిలియన్ హెక్టార్స్ క్రాప్ ల్యాండ్ క్రాప్స్ కి 7 crore టన్స్ 7 కోట్ల టన్నుల ఎరువులు వాడుతూ ఉన్నాం భారత వ్యవసాయంలో. ఒక 50 ఏళ్ల క్రితం జస్ట్ 50 years బ్యాక్ is just around 3.5 to 4 lakh tons only. అంటే ఇనీషియల్ స్టేజెస్ లో అంటే అవసరం లేదు అప్పుడు. అంటే ఎంత కెమికలైజ్ అయింది, ఎన్ని రెట్లు పెరిగిందో అగ్రికల్చర్ లోని కెమికల్ ఫెర్టిలైజర్ యూసేజ్ అన్నది. అది ఇందాక చెప్తున్నారు ఎంత కెమికలైజ్ అయింది. అలాగే 50 ఏళ్ల క్రితం వాడిన పెస్టిసైడ్స్ అండ్ హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవన్నీ చూస్తే కేవలం 4,000 టన్స్ ఉంటే ఈ రోజు సుమారుగా 56,000 టన్స్ ఎంటైర్ ఇండియన్ అగ్రికల్చర్ లో. పెస్టిసైడ్స్ మీన్స్ అన్ని కలుపు తెచ్చుకోవడానికి కలుపు మందు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద డేంజరస్ కెమికల్, మెయిన్ రూట్ కాజ్ ఫర్ క్యాన్సర్, డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. ఇవి ఎన్ని రెట్లు పెరిగినాయి అంటూ చూస్తే ఇప్పుడు ఆ సందర్భంలో ఒక 40 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఆర్గనైజ్ చేసింది అనుసంధాన్ అనే ప్రోగ్రాము. దానికి చీఫ్ గెస్ట్ కింద వై నోకరాజు గారు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్. ఆయన్ని నిజంగా యాప్ట్ గా దీనికి సూట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ కూడా లైఫ్ స్పాన్ పెరిగింది, కానీ ఏం జరుగుతుందంటే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఫార్మింగ్ లో పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ కంటిన్యూస్ గా యూటిలైజ్ చేయడం, దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ మనం వెళ్ళాలి. ఇంకా కంట్రీ కూడా ఆ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది.
అప్పుడు ఏం జరుగుతుందంటే మనం తినే ఫుడ్, వాటర్ కూడా కంటామినేషన్ అవ్వదు, ఎయిర్ కూడా తగ్గుతుంది. దానివల్ల మన అందరికీ కూడా మంచి హెల్త్